హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. టాలీవుడ్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. బుల్లితెర నటి పవిత్ర జయరాం కారు ప్రమాదంలో మరణించారు. తాను ఎంతగానో ప్రేమించిన పవిత్ర దూరమైందన్న బాధలో నటుడు చంద్రకాంత్ కూడా మే 17న తన సొంత ప్లాట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన మరణంతో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవేంటి, అసలు చంద్రకాంత్ ఎవరు, ఎలా పవిత్రతో ప్రేమలో పడ్డారు, 11 ఏళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకున్న తన భార్య శిల్పకు 5 ఏళ్లుగా దూరంగా ఎందుకుంటూ వస్తున్నారు అనే విషయాలను చంద్రకాంత్ రియల్ స్టోరీలో మనం తెలుసుకుందాం. తెలంగాణలోని సికింద్రాబాద్లో పుట్టి పెరిగిన చంద్రకాంత్ను చిన్నతనం నుంచి అందరూ చందు అని పిలిచేవారు. చందు తండ్రి రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అవ్వగా తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. చందుకు ఒక అన్నయ్యతో పాటు చెల్లి కూడా ఉన్నారు. అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. చందు చిన్నప్పటి నుంచి చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్లోనూ చురుగ్గా ఉండేవారు. ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువగానే ఉండేది. అంతేకాకుండా గొడవలకు వెళుతూ ర్యాగింగ్లు చేస్తూ చిన్న రౌడీలాగా ఉండేవారు. కాలేజీ రోజుల్లో చందు ఒకరిని కొట్టడం వల్ల టీసీ ఇచ్చేసి ఇంటికి పంపించేశారు. ఫుట్బాల్ అంటే ఎంతో ఇష్టం ఉన్న చందు ఇండియా తరపున అండర్-21లో నేషనల్ టీంకి కూడా పలుమార్లు ఆడారు. స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేస్తుందని ఎన్నో కలలు కనేవాళ్ళు. అంతేకాకుండా ఫిట్నెస్ మీద కూడా ఎంతో దృష్టి పెట్టేవారు. అదే క్రమంలో ఒకరోజు గ్రౌండ్లో వర్కౌట్లు చేస్తుండగా ఒక అతను వచ్చి, మీకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వస్తే చేస్తారా అంటూ అడగ్గా, దాంతో ఎంతో సంతోషంతో ఆ రోజుల్లోనే ఎంతో కష్టపడి పోగేసుకున్న 2 లక్షల రూపాయలను ఆ వ్యక్తికి ఇవ్వడం, మోసపోవడం జరిగిపోయాయి. ఆ తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు పీటీ మాస్టర్గా కూడా ఒక స్కూల్లో పనిచేసిన చందు ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేశారు. అదే వృత్తిలో టీం లీడర్గా కూడా ఎదిగి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకున్నారు. అయితే ఆ తర్వాత యాక్టింగ్ మీద ఉన్న ఇష్టంతో చందు సీరియల్స్ అవకాశాల కోసం వేట మొదలుపెట్టారు. అదే సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా సొంతంగా 10 మందితో ఒక టీంను రెడీ చేసుకుని సాఫ్ట్వేర్ రంగంలో సొంతంగా ముందుకు వెళ్ళారు. ఇలా ఓవైపు జాబులు, మరోవైపు అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో 2013 జూన్ 18న మంజులా నాయుడు దర్శకత్వంలో శ్రావణ సమీరాలు సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టారు. అంతేకాకుండా తమ మొదటి సీరియల్తోనే ఉత్తమ విలన్గా అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత దాదాపు 20 సీరియల్స్ నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. అయినప్పటికీ చందుకు తన తొలి సీరియల్తో పాటు పవిత్రతో నటించిన 3 సీరియల్ అంటే ఇష్టమని చెబుతారు. ఇక చందుతో పవిత్ర ప్రయాణం విషయానికి వస్తే 2020 మార్చిలో ప్రారంభమైన 3 సీరియల్లో పవిత్ర జయరాం తమ్ముడు పరశురాం పాత్రలో నటించారు చందు. అప్పటికే చందుకు పెళ్ళవడం, పవిత్రకు కూడా 16వ ఏటనే పెళ్ళయ్యి 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ తన భర్తతో వచ్చిన విభేదాల కారణంగా ఆయనతో విడిపోయిన పవిత్ర తన కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా ఒక ఇంట్లో పని మనిషిగా కూడా పనిచేయడంతో పాటు సేల్స్ గర్ల్గా కూడా పనిచేశారు. అంతేకాకుండా డైరెక్షన్ డిపార్ట్మెంటు, పలు డాక్యుమెంటరీలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న పవిత్రకు చందు స్నేహం ఎంతో ఉపశమనంగా అనిపించింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా ఉన్నాయి. వీరి బంధం గురించి అందరికీ స్పష్టంగా తెలిసింది. ఈ క్రమంలోనే చందు పవిత్ర కోసం 11 ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య శిల్పను కూడా వదులుకునేందుకు సిద్ధపడ్డారు. అదే క్రమంలో ఆమెతో విడాకుల కొరకు వేధించేవాడు చందు. కానీ ఆమె మాత్రం విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. చందు శిల్పలకు ఒక పాప, ఒక బాబు కూడా ఉన్నారు. పసివాళ్ల కోసం కూడా చందు ఆలోచించకుండా పవిత్రను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇలా 5 ఏళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ వస్తున్నారు చందు. అంతేకాకుండా పవిత్రతో కలిసి ఒక ప్లాట్ను కూడా కొనుగోలు చేశారు. అదే ఇంట్లో చందు పవిత్రలు ఉండేవారు. అంతేకాకుండా ఇద్దరూ నిత్యం సోషల్ మీడియాలో తమ రీల్స్ అప్లోడ్ చేస్తూ సందడి చేస్తుండేవారు. అంతా బాగుంది అనుకునే సమయంలోనే చందు పవిత్రలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో పవిత్ర అక్కడికక్కడికే మరణించగా చందు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. కానీ పవిత్ర లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయారు. తీవ్రమైన డిప్రెషన్తో తన ఫ్లాట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చందు చనిపోయిన విషయం తెలుసుకుని అతని ఇంటికి భారీగా చేరుకున్నారు తోటి ఆర్టిస్టులు, స్నేహితులు. కుంగిపోవద్దని, తామంతా ఉన్నామని చెప్పామని, అయినా వినలేదని అంటున్నారు. జగమంత కుటుంబం నాది అన్నట్లుగా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు.
సొంత మనిషిలా కలిసిపోయేవాడు. అది చందు గురించి స్నేహితులు చెప్తున్నమాట. కానీ అన్నీ తెలిసిన వ్యక్తిత్వం ఉండి ఆత్మహత్యకు పాల్పడడం, అది తన భార్య బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. స్నేహం, ప్రేమ, ఆపై సహజీవనం, ఇది తెరచాటున కొత్త ట్రెండ్. పెళ్ళైనా సరే ప్రేమ పేరిట మరొకరితో సహజీవనం. సీరియస్లోనే కాదు, రియల్గా కూడా ఇదే జరుగుతోంది. అదే అనేక అనర్థాలకు కారణమవుతుంది.